నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. గంజాయి ఇటీవల యువత భవిష్యత్తు మీద ఎంతటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనకంతా తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయిని కిలోల కొద్దీ కాదు, క్వింటాళ్ల కొద్దీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లో ఇరు ముఖ్యమంత్రులు కూడా గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్పడమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా గంజాయి పట్టుబడింది. సో గంజాయి విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా, అలాగే వినియోగంలో కూడా ఎక్కువ మోతాదులో ఉన్నాయని ఇటీవల గణాంకాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ కూడా గంజాయి ఏరివేత, అంటే గంజాయి ఫ్రీ స్టేట్స్గా మేము మన రెండు తెలుగు రాష్ట్రాలని చేస్తామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు. కానీ గంజాయి రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు కూడా చేరుతూ ఉంటే కిలోలు క్వింటాళ్ళ కొద్దీ పట్టుబడినటువంటి సిచ్యువేషన్ గత 2024లో, ఈ 2024 సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు చాలా చోట్ల, అంటే దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక 5 నుంచి 10 మధ్య కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది భారీ స్థాయిలో. అయితే ఈ గంజాయి సప్లై అనేది రూపం మార్చుకొని తిరిగి మళ్ళీ మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితులు విస్తుగొలుపుతున్నాయి, భయం గొలుపుతున్నాయి, పోలీసులకే సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆకు రూపంలో వెళ్తున్నటువంటి గంజాయి సిగరెట్ రూపంలో వినియోగించుకొని యువత పెడదారి పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. బట్ గంజాయి ఏ రూపంలో రూపం మార్చుకొని తిరిగి మన రాష్ట్రంలోకి వస్తుంది అనంటే చాక్లెట్ల రూపంలో వస్తుంది. ఎస్, గంజాయి చాక్లెట్ల రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా చాప కింద నీరులా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ గంజాయి చాక్లెట్లకు సంబంధించి ఎవరు కూడా పట్టుకోలేరా, లేకపోతే దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిఘా ఉండదా అంటే, గంజాయి సప్లైకి సంబంధించి చాలా వరకు పట్టుబడినటువంటి కేసులన్నీ కూడా ఆకు రూపంలో వినియోగించుకోవడం, లేకపోతే సిగరెట్ రూపంలో ఉన్న వాటిని పట్టుబట్టమే చూస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ బంగ్ గోళీలు అనేటువంటి పేరుతో కూడా దాన్ని పిలుస్తున్నారు. మరి బంగ్ గోళీలు అనంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా కూడా సాంప్రదాయబద్ధంగా వాడేటువంటి దానికి సంబంధించి బంగులో వాడతారో లేకపోతే గంజాయి వాడతారో లేదో మనకు తెలియదు. కానీ సో ఈ నేపథ్యంలో అక్కడ చెప్తున్నది ఏంటంటే బంగు గోళీలు అంటారు. బంగు తాగినప్పుడు కొంచెం మత్తుగా, ఒక రకమైనటువంటి ఒక మైల్డ్గా, ఒక మత్తుగా, అదొక థ్రిల్లింగ్గా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడా కూడా ఆరోగ్యానికి హానికరమైనటువంటి పరిస్థితి లేదు. బట్ గంజాయి చాక్లెట్స్ మాత్రం ఆరోగ్యానికి హానికరం. పిల్లలు మెయిన్ టార్గెట్గా యువత అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కువగా వైజాగ్, అలాగే తాండూరు, ఇతరత్ర మిగతా ఊర్లలో కూడా కిలోలు క్వింటాళ్ల కొద్దీ గంజాయి అయితే పట్టుబడింది. మరి చాక్లెట్ల రూపంలో ఉంటే ఎలా పట్టుకుంటాం అనంటే, చాక్లెట్ల రూపంలో ఉన్నప్పుడు, బంగు గోళీల రూపంలో ఉన్నప్పుడు వాటిని వాసన చూసినప్పటికీ కూడా వాసన వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తే తప్ప అవి గంజాయి గోళీలు అని తేలేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇతరత్ర దీనికి సంబంధించి రూపం మార్చుకొని వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని చూసి ఎస్ ఇది గంజాయి అని, కానీ ఆకు రూపంలో ఒకవేళ ఉంటే దాన్ని చూసి గంజాయి అని చెప్పచ్చు. కానీ చాక్లెట్ల రూపంలో ఉంటే మాత్రం డెఫినెట్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం అనేటువంటి మాట. చాక్లెట్స్ షేప్లోకి వచ్చినప్పుడు విపరీతంగా సర్క్యులేట్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏంటి అని అంటే, పాన్ షాపులనే మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే మనం చూస్తూ ఉంటాం రూరల్ ఏరియాస్లో చాలా వరకు పాన్ షాపులు ఉంటాయి. పర్టికులర్గా ఆ షాపుల మీద రైడ్ చేయడం కానీ, లేకపోతే అక్కడ పట్టుబట్టం కానీ, ఈ చాక్లెట్స్ ఏంటి అని కానీ, లేకపోతే మనం రూరల్ ఏరియాస్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి గల్లీల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాల్లో బస్తీ దుకాణాలు అంటారు. బస్తీలలో ఎక్కువగా కూడా ఈ గంజా చాక్లెట్స్ అనేవి విరివిగా దొరుకుతున్నాయని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. పిల్లలు తినేటువంటి చాక్లెట్స్, మనము బ్రాండెడ్ సంగతి పక్కన పెడితే ఈ బ్రాండ్ లేకుండా దొరికేటువంటి చాక్లెట్స్ని పిల్లలు ఎక్కువగా కానీ తింటూ ఉంటే, లేదు నాకు ఆ చాక్లెటే కావాలని పట్టుబడుతూ ఉంటే మాత్రం తల్లిదండ్రులు గమనించాలి. అసలు అదేంటిది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఊరు పేరు తెలియనటువంటి చాక్లెట్స్ని పిల్లలకు తినిపించకూడదు అనేటువంటిది అయితే బాగా అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా గంజాయి రూపం మార్చుకొని మళ్ళీ తిరిగి రాష్ట్రంలో చాక్లెట్స్ రూపంలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి హైదరాబాద్లో విపరీతంగా ఎలా సర్క్యులేట్ అవుతుంది అని అంటే, ఇతర రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అలాగే రాజస్థాన్ నుంచి విపరీతంగా ఈ బంగు గోళీలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. వీటిని నియంత్రించలేమా అంటే, ఆ చైన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారనేది కూడా పర్టికులర్గా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పెద్ద మాఫియాగా, ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో విరివిగా దొరికే స్థాయికి గంజాయి చాక్లెట్స్ దొరుకుతూ ఉన్నాయంటే నిఘా వ్యవస్థ వైఫల్యమని అనటానికి కూడా లేదు. ఎందుకంటే రూపం మార్చుకొని వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని పట్టుకొని చూసి స్మెల్ రాదు, పర్టికులర్గా ల్యాబ్లో టెస్ట్కి ఇస్తే తప్ప దాన్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి
ఇదేదో నార్మల్ చాక్లెట్లే అనేటువంటి మాటే వస్తుంది. ఒకవేళ బంగు గోళీలు అని చెప్పడానికి కూడా ఇది ఎక్సైజ్ చట్టంలో బంగు గోళీల మీద ఎటువంటి నిషేధం లేదు. ఎందుకంటే అది డేంజర్ కాదు కాబట్టి. సాంప్రదాయబద్ధంగా తీసుకునేటువంటి ఒక ద్రవంలో బంగు గోళీలను కలుపుకొని తాగితే ఒక మత్తుగా కానీ లేకపోతే కొంచెం సరదాగా ఉండేటువంటి ఇది తప్ప ఎక్కడ ఆరోగ్యానికి హానికరమైనటువంటిది కాదు బంగ్. సో ఎక్సైజ్ చట్టాల ప్రకారం అది లేదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఆకు పేస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి నిషేధం ఉంది. అంటే ఇతర రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఎన్డీపీసీ చట్టంలో నిషేధిత జాబితాలో గంజాయి ఆకు అనేది ప్రొహిబిషన్ కాదు. సో ఇది కూడా ఒక లూప్ హోల్ కింద అక్కడి నుంచి చాక్లెట్ రూపంలో తయారై ఇక్కడికి రావడం జరుగుతుంది. సరే గంజాయి ఆకు అంటే మన రాష్ట్రంలోకి వస్తుందంటే డెఫినెట్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయడం లేకపోతే ఇతరత్ర నిఘా వ్యవస్థ దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. బట్ అక్కడ నిషేధం లేదు కాబట్టి విపరీతంగా తయారీ అయ్యి మన రాష్ట్రాల్లోని యువతే టార్గెట్గా ఇది వస్తుంది అని అంటే లక్షలు కాదు కోట్లు కాదు 100 కోట్ల రూపాయల వ్యాపారం అనేది ఇది జరుగుతోంది అనేటువంటి మాట. 40-50 రూపాయల్లోనే ఒక 10 వరకు గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నాయి అని అంటే ఏ స్థాయిలో విరివిగా విచ్చలవిడిగా దీని అమ్మకాలు అనేవి సాగుతున్నాయి కూడా మనం చూడొచ్చు. అలాగే గంజాయి ఆకు తెలంగాణలో నిషేధించబడినటువంటి జాబితాలో ఉండటమే చాక్లెట్ల రూపంలోకి మారడానికి ప్రధాన కారణంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ విధంగా మారింది అని అంటే ఇటీవల మనం చూస్తున్నాం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్నటువంటి చర్యలు, పటిష్టమైనటువంటి చర్యలు, టన్నుల కొద్దీ దొరుకుతున్నటువంటి గంజాయి ఎంత దాన్ని దాచిపెట్టి ఏ మార్గంలో తీసుకెళ్లాలని చూసినా కానీ ఇరు రాష్ట్రాల పోలీస్ అధికారులు సమన్వయంతో కావచ్చు లేకపోతే పక్కా ఇన్ఫర్మేషన్తో వీటిని పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే వీటి మార్కెట్ని ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి మన రాష్ట్రంలోకి ఈ రూపంలో తీసుకొస్తున్నారు, యువతే టార్గెట్గా చేస్తున్నారు అనేటువంటి మాట. ఊరు పేరు లేనటువంటి చాక్లెట్స్ని పిల్లలకి ఇవ్వకూడదు. అలాగే అంటే మీ ఇంటి పరిసరాల్లో ఉండేటువంటి దుకాణాల్లో లభించేటువంటి చాక్లెట్స్, అలాగే పిల్లలు కానీ నాకు పదే పదే అదే కావాలి నేను ఆ చాక్లెటే తింటాను అని అంటే మాత్రం డెఫినెట్గా శ్రద్ధ పెట్టి వారు ఆ చాక్లెట్స్ని తినివ్వకుండా, అలాగే మీకు ఏదైనా అనుమానం ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గంజాయి చాక్లెట్ల రూపంలోకి వచ్చింది అని అంటే దేశంలో ఎటువంటి డ్రగ్ మాఫియా నడుస్తోంది అనేటువంటి మాట. డ్రగ్ అంటే సపరేట్గా ఏ పౌడర్ రూపంలోనూ ఇతరతర రూపంలోనూ కాదు, ఇటువంటి మహమ్మారి రూపంలో కూడా తెలుగు రాష్ట్రాల్లోకి వస్తుంది అని అంటే నార్మల్గా ఏదో తీయగా ఉంటుందనో లేకపోతే మత్తుగా ఉంటుందనో ఎక్కువగా ఫీల్ అయ్యి ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం, ఇది తింటే మాకు బాడీ కూడా చాలా ఎనర్జీగా ఫీల్ అవుతున్నాము అని ఎవరైనా చెప్తే మాత్రం డెఫినెట్గా నిఘా పెట్టి మరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే చాలా చోట్ల అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. గంజా చాక్లెట్స్ ఎక్కడ కనపడ్డా కానీ మీకు ఎక్కడ అనుమానం వచ్చినా కానీ పోలీసులకు కంప్లైంట్ చేయాలని అయితే వారు సూచిస్తున్నారు.